నిన్న మీరు చూడొచ్చు, ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం మొత్తం. ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే, ఒక నాయకుడు, దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా? బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా, నేను తీసుకొని వస్తా అని చెప్పాలి. కేసీఆర్ ఎట్లా చెప్పిండు? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి, తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా? వచ్చిందా లేదా? ఒక గది దమ్మున నాయకుడు చేసే పని. మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? నేను చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని పోయిండు. ఇక ఆడ ఉపన్యాసాలు, వీళ్ళు ఒకళ్ళు మించి ఒకళ్ళు మైకులు. ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతూ నేను చూస్తా ఉన్నా, మోడీ గారిని వంగబెట్టి గుద్దుతూనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు. ఈ గుద్దుడేంది, తన్నుడేంది, ఈ పని గాడబోతారు ఎవడన్నా పోయి. ఇవాళ ఏం సాధించారు మరి? బీసీలకు మీరే చెప్పారు కదా, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తారు 42% రిజర్వేషన్ ఇస్తాం. ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు, విద్యల, ఉద్యోగాలల్లా, ప్రభుత్వ కాంట్రాక్ట్లల్లా, రాజకీయంలో, 4 42% రిజర్వేషన్ ఇస్తాను నువ్వే చెప్పినావు. ఆ రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లో? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజేమో అందరికీ మీరు ఓట్లు వేయండి బీసీలందరూ, నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్తుంది. అదొక్కటే మాత్రమే కాదు, ఇంకేం చెప్పిండు? బీసీ సబ్ ప్లాన్ తెస్తా, చట్టబద్ధత తెస్తా, ఒక్కొక్క రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా 42% బీసీలకు పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు. చేసినావా మరి? నీ చేతుల పని కదా. సరే, రిజర్వేషన్ అంటే నీ చేతులు లేవనుకుందాం, ఢిల్లీ చేతులు ఉన్నాయి అనుకుందాం ఒక నిమిషానికి. మరి నీ చేతుల బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు. 2 బడ్జెట్లు అయిపోయినాయి, 2 కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలే, ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా పెట్టలే. మరి ఏమైనా 1,00,000 కోట్ల బడ్జెట్, 5 ఏళ్ళ 1,00,000 కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఏడవైంది? అది నీ చేతుల్లో ఉంది కదా, అది పెట్టాడు. 42% కాంట్రాక్టు, 42% కాంట్రాక్టు ఎవరికి? బీసీలకు ఇస్తా అన్నాడు. మరి మీ పరిధిలో కాంట్రాక్ట్లు అవుతున్నాయి, రోడ్ వర్క్లు అదో ఇది అవుతాయి కదా. 42% వచ్చినాయా బీసీలకు? రాష్ట్రంలో ఎక్కడైనా వచ్చినాయా? మరి ఇవన్నీ అయితే మీ చేతిలో ఉన్నాయి కదా. ఒక జీవో ఇస్తే అయిపోతుంది కదా, అసెంబ్లీ పెట్టి బీసీ సబ్ ప్లాన్ పాస్ చేయొచ్చు కదా, బడ్జెట్లకి 20,000 కోట్లు ఇవ్వచ్చు కదా. ఇవేవి ఇయ్యడంట, ఇక్కడ ఆయన చేతులునేమో ఇయ్యడంట. కానీ ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తాను పోయిండు. అట్లా కూట్ల రాయిది అనేవాడు ఏట్ల రాయిదిస్తాను పోయిండంట. అయితే వీళ్ళతో అమ్మకు అన్నం పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు చేస్తారా అంటే? ఇంత విచిత్రమైన మనిషి. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఆడపోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు. ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య ఏదో ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది ఆయనకు. కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన. మీరు చూడరు పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు? ఆయన 20 నెలలు ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆరోగ్యం మీద కొద్దిగా డీలా పడేది, మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు. ఈయన రోజు అది ఎక్కడైనా సరే, ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా, నా డౌట్. వాళ్ళ భార్యను అడగాలి మరి, నిద్రలో కూడా కలవరిస్తున్నా ఏం పేరు, కేసీఆర్ పేరు. అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే, ఎందుకింత భయం నీకు? నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అబద్ధాలు చెప్పినావు, 420 అడ్డమైన హామీలు ఇచ్చినావు, ప్రజలు నమ్మినరు, ఓటేసిరు, నీకు అవకాశం ఇచ్చిర్రు, పని చేయి. 6 గ్యారంటీలు అన్నావు, పని చేయి. ఎందుకు ఈ డ్రామాలు? నేను అడుగుతా, బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి, నువ్వు డ్రామా చేస్తున్నావు అన్నా అంటే నన్ను తిడతాడు. నిన్నాడు నీది డ్రామా, నీ పేరే డ్రామా. ఎవరది డ్రామా? నేను అంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీతో నీ దోస్తీ ఒక పెద్ద డ్రామా, మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా, చంద్రబాబుతో నీ దోపిడి, చంద్రబాబు చేస్తున్న జలదోపిడి విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు, అది పెద్ద డ్రామా. నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా, నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా. అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మించుడే దానికంటే పెద్ద డ్రామా. అరే ఎట్లా నమ్ముతారో నాకైతే అర్థం కాదు. ఈ మనిషిని తెలిసినాక, ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు. ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు, కుల్లా చెప్తున్నాడు ఆయన. నేను మోడీ గారు స్కూల్లో చదివినా, చంద్రబాబు కాలేజీకి పోయినా, ఇవాళ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా. అంటే రేపు ఇంకెటన్నా మిగతా అని చెప్తున్నట్టే కదా లెక్క. ఎటు సందు దొరికితే అటు పోతా. ఒక సిద్ధాంతం లేదు, ఒక నిబద్ధత లేదు, ఏది లేదు. అందుకే నేను అనేది, అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. ఇవాళ రైతులకు అర్థమైనాయి, మహిళలకు అర్థమైనాయి, పిల్లగాళ్ళకు అర్థమైనాయి. 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, వచ్చినాయా 2 లక్షలు? వాళ్ళు కుల్లా తిడుతున్నారు. ఉన్నకాకమున్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టింది అక్కడ, ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ. నేను మంచిగా ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరికం చేసి పారేసారు. దినం కాదు, సంవత్సరికం చేశారు. సారీ, మొత్తం అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. కొడంగల్లో సొంత నియోజకవర్గంలో విషయం అర్థమైంది కాబట్టే ఇలా కాంగ్రెస్లో ఎవరు ఉండే ప్రయత్నంలో లేరు. నేను మీ అందరినీ కోరేది ఒకటే,
మీ అందరికి చెప్పేది ఒకటి మనసుకి ఎక్కించుకోండి. పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దేవులాడుకోవాలి, అక్కడనే వెతుక్కోవాలి.